వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. తాజాగా ప్రధాని మోదీ అమరావతి పనుల పునః ప్రారంభం చేశారు. దీంతో ప్రభుత్వం అమరావతిలో భూముల కేటాయింపులు మొదలుపెట్టింది. జరిగిన సిఆర్డీఏ భేటీలో చేసిన భూ కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు పనిలో పనిగా తన బావమరిది టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా ఓ గిఫ్ట్ ఇచ్చేశారు. గతంలో ఇచ్చిన భూములకు అదనంగా మరో విడతగా ఆయనకు భూములు కేటాయించారు. గతంలో జరిగిన సిఆర్డీఏ భేటీలో నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి అమరావతి రాజధానిలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు కోసం 15 ఎకరాల కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆసుపత్రి చైర్మన్ అయిన బాలకృష్ణ సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో హెచ్టీ విద్యుత్ లైన్లు అడ్డుగా ఉండడంతో వాటి తొలగింపు కోసం కూడా సిఆర్డీఏ అధికారులు ట్రాన్స్కోకు లేఖ రాశారు కూడా. దీంతో ఈ పనులు కూడా సాగుతున్నాయి. అదే సమయంలో జరిగిన సిఆర్డీఏ భేటీలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన మెడికల్ కాలేజీ కోసం మరో 6 ఎకరాలు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గతంలో ఇదే ఆసుపత్రికి ఇచ్చిన 15 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కూడా కలిపి 21 ఎకరాలు ఇచ్చినట్లయింది. ఫేజ్ 1లో 300 పడకలతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించనున్నారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకలకు విస్తరించనున్నారు. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నారు.